కాఫీ తాగేవారికి నిజంగా ఇది గుడ్ న్యూసే. ఎందుకంటే ఇటీవల కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని ఒకసారి, చాలా మంచిదని మరోసారి ప్రజలను కన్ఫ్యూజ్లో పడేస్తున్నారు. దీంతో కాఫీ ప్రియులు అసలు కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా కాదా అనే సందేహంలో పడిపోతున్నారు. ఈ సందిగ్ధంలో తమకెంతో ఇష్టమైన కాఫీని వదలలేక తాగినా దాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. ఇలాంటి వారికి అమెరికా సైంటిస్టులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. కాఫీ ప్రియులు నిరభ్యంతరంగా కాఫీ తాగొచ్చని, అది మీ ఆయుష్ను కూడా పెంచుతుందని చెప్పారు. అయితే ఈ కాఫీలో చిన్న మార్పు చేశారు. అదేంటంటే రోజు మీరు తాగే మిల్క్, షుగర్ కలిపిన కాఫీ కాకుండా బ్లాక్ కాఫీ తాగాలని సూచించారు. అది కూడా రోజుకి 1-2 కప్పులు మాత్రమే తాగాలి. ఇలా బ్లాక్ కాఫీ తాగే వారికి వివిధ ఆరోగ్య సమస్యల వల్ల సంభవించే మరణ ముప్పు 14% తగ్గుతుందని అమెరికాలోని టఫ్ట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. కాఫీ డికాక్షన్కు అదనంగా పాలు, చక్కెర కలిపితే దాని ప్రయోజనం తగ్గిపోతుందని వీరి కొత్త అధ్యయనం పేర్కొంటుంది. కాఫీలోని బయోయాక్టివ్ రసాయనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరీ ఎక్కువ చక్కెర, చిక్కని పాలు కలిపితే ఉపయోగం ఉండదని జనరల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఈ అధ్యయన సీనియర్ రచయిత ఫాగ్ జాంగ్ తెలిపారు. 1999-2018 మధ్య అమెరికాలో నమోదైన మరణాలను ఈ అధ్యయనం కోసం పరిశీలించారు. 20 ఏళ్ళు పైబడిన 46,000 మందిని ఇంటర్వ్యూ చేశారు. బ్లాక్ కాఫీ రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ తాగితే మాత్రం ఆరోగ్య ప్రయోజనం ఉండదని అధ్యయనం స్పష్టం చేసింది.